ఒక వెంట్రుకలా తీసేసావు. ఎంత అవుతుందో తెలుసా నీకు? అసలు ఎంతైనా కానీ శక్తిప్రస్తుడు దానంతో సమానం కాదు. అసలు ఎవరా శక్తిప్రస్తుడు అని అడిగితే ఏదో ఒక నగరం, కొండిల్ని నగర స్వామి. ఆ నగరంలో చాలా కరువు వచ్చింది. దాదాపు 15 రోజులు 20 రోజుల నుంచి తినలేదు. వాళ్ళు నీళ్లతో అలా అలా బతుకుతున్నారు. కొంచెం పిండి దొరికింది. ఆ పిండితో శక్తిప్రస్తుడికి ఒకటి, ఆయన భార్యకి, కొడుక్కి, కోడలికి, నలుగురికి 4 రొట్టెలేదు. కూర్చున్నారు, తిందామనుకుని కూర్చున్నారు. భవతి భిక్షాందేహి అని అక్కడ వాయిస్తాను పెడతాం. మామూలుగా మనం అయితే పొడిసారి పెడతాం. అని కానీ వీళ్ళు ఓపికతో రండి, సమయానికి వచ్చారు, అతిథి అభ్యాగతో విష్ణువు అని కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి ఈ నాకు ఆయనకి పెట్టి సేకరించండి అన్నాడు. మనమైతే ఇప్పుడు చూడండి అనుకుంటాం కదా, పైకి 80 లోపల. ఆయన తినేసి ఇంకా ఆకలిగా ఉందని ఈ భార్య వాట, ఇంకా ఆకలి అన్నాడు. కొడుకు వాట, ఇంకా ఆకలి అన్నాడు. కోడల వాట. 4 తినేసి చాలా థ్యాంక్స్ అని బ్లెస్సింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. వీళ్ళకి అప్పటికే తినలేదు కదా, చాలా రోజుల నుంచి. వాళ్ళు 4 మరణించారు. 4 చనిపోయారు. ఎందుకు వచ్చిన ఆయన ఎవరు? ఇంద్రుడు. ఆయన అనుకుంటాడు మీరు మళ్ళీ విశ్వామిత్రుడి దగ్గర ఇదే స్టోరీ చూడండి. మనమైతే కుడిసేపెత్తాం లేదా తిరిసేపెత్తాం. వాళ్ళ గొప్పలు కదా, అలా కంట్రోల్లో ఉంటారు. నాకు చదువుతూ వింటూ ఉంటే అసలు మనం 1 డేకి 1 పూటకి తట్టుకోం కదా. వాళ్ళు ఎంత కాస్ట్లీ, ఎంత తపస్సు కదా అని. సరే